లేదు सेलू माई ले जाए थे इसका कहीं अरे फोटो करना भैया फोटो करना ये वाव ये आपण उष्णा थंच आहे हम पेंडिंग देखो कौन रहा है अरे काम हां हटवाया तुम ये कहां गए పని చేస్తుందండి షో వస్తుందా షో చేస్తారా అసలు ఏమో మనకు తెలియదు మేము ఫస్ట్ టైం వచ్చినాం क्या कर दो छोड़ दो हाँ गे बंदे अर्चन करे अब गे कोई हम बात है जो क्या कर दो हाँ 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 या पबजी बचा चाहता हेलो फ्रेंड्स ఇటు బే గల్దుగా ఇంకా ఏ మా సేటు పాత కాకపోతే ఇప్పుడు కొత్తగా ఈ చెరువు నీళ్ళే ఫ్రెండ్స్ ఇటు నుంచి పోయేది కాకపోతే ఈ చెరువులో వచ్చే వాటర్ ఎన్ని నుంచి వస్తాయో మనకు తెలియదు అది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీళ్ళు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అవన్నీ పడవలు ఫ్రెండ్స్ 1/2 కదా అన్న 1/2 కదా అది 1/2 ఫ్రెండ్స్ 1/2 పడవలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సిద్దిపేట్ కొమట్ చెరువు అదిగో మన జాతీయ జెండా ఫ్రెండ్స్ మన జాతీయ జెండా ఎగురుతుంది ఇప్పుడు మేము ఆ బ్రిడ్జ్ నుంచి అలా వెళ్ళి అక్కడ వరకు పోతున్నాం సార్ ఫ్రెండ్స్ ట్రైన్ కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇదిగోండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఓడలు పెద్ద పెద్ద నౌకలు ఫ్రెండ్స్ బోట్స్ వీటికి చాలా ఛార్జ్ అవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ ఈ పడవలకు ఛార్జ్ తీసుకుంటారు అనుకుంటా ఫ్రెండ్స్ for 10 rupees year 5 years ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఓడలు ఫ్రెండ్స్
ఇక ఫ్రెండ్స్ చూడండి, బ్రిడ్జ్, ఉయ్యాల బ్రిడ్జ్ అంటారు ఫ్రెండ్స్. ఇదే ఉయ్యాల బ్రిడ్జ్, లాఫింగ్ బ్రిడ్జ్ అని అంటారు కదా ఫ్రెండ్స్, అది ఇదే ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, గేమ్స్ అవన్నీ ఉన్నాయి. స్టార్టింగ్లో ఒక ఆయన అన్నాడు, అడిగింది కదా ఫ్రెండ్స్, యూట్యూబ్లో పెడతారని. నేను కాదన్నాను కదా ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఇట్లా లైవ్లో పబ్లిసిటీ అనేది నాకు నచ్చదు, అందుకని కాదని చెప్పిన ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంత బ్యూటిఫుల్గా ఉన్న లొకేషన్. ఎవరైనా సిద్దిపేట చుట్టుపక్కల ఉన్న చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నది ఫ్రెండ్స్, చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్న లొకేషన్. మేము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కాకపోతే ఇందాక ముందు కొంచెం వర్షం వచ్చింది, ఇప్పుడు వర్షం ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయినాం. ఇదిగో ఫ్రెండ్స్, మా ఓనర్ వాళ్ళు, మా ఓనర్ అమ్మతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. అవునా, చూడు 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 చూడు. చూడండి ఫ్రెండ్స్, మా ఓనర్ అమ్మతో మాట్లాడుతాను. తనే మా ఓనర్ అమ్మ ఫ్రెండ్స్. ఓనర్ అమ్మ హాయ్ అని చెప్పండి. ఓనర్ అమ్మ రేఖమ్మ. लूगा वो कहाँ जा रहे उधर? हाँ टिकट माल इसका है ठीक है मन काय माला ఎలా टिकट रा तो मन के 10 रुपया का చూడండి ఫ్రెండ్స్, ఈ వంతెన మీద పోవాలంటే పర్ పర్సన్ 10 రూపీస్ టికెట్ కొనాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో వ్యూ. ఇంకొంచెం నైట్ అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ వ్యూ. చీకట్లా లైటింగ్లా మన జాతీయ జెండా లైటింగ్ ఉన్నది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు రాత్రి వరకు ఇచ్చేస్తారు. టికెట్ ఏమైనా ఇస్తారా? చూడండి ఫ్రెండ్స్,
ఈ వంతెన మీద నుంచి పోతే మనకు పర్ పర్సన్ 10 రూపీస్ ఫ్రెండ్స్ టికెట్ ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఇస్తారు చెప్పి ఆనరు పంపుతాను చూడండి ఫ్రెండ్స్. 2 సార్లు ఫోన్ చేసిన పొద్దున ఫోన్ చేసిన తర్వాత మన పర్ పర్సన్ 10 రూపీస్. ఈ నుంచి అటు వరకు వెళ్ళి మళ్ళీ ఇటు రావచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మా సేటు ఇద్దరం పోతున్నాం ఫ్రెండ్స్. సేటు రండి. ఆహా ఎంత హాయిగా ఉందా ఫ్రెండ్స్. నీళ్ళ మీద ఫస్ట్ టైం నడుచుకుంటా వంతెన మీద పోతున్నా ఫ్రెండ్స్. చూడొచ్చు సార్ ఫ్రెండ్స్. మధ్యలో వరకు పోయినాక మళ్ళీ రిటర్న్ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. చూడండి ఫ్రెండ్స్ 1/2 వడలు మనమే నడుపుకోవచ్చు ఫ్రెండ్స్. పెద్ద పెద్ద వడలు పర్ పర్సన్ 50 రూపీసా 40 రూపీసా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందాక చెప్పినా కదా మధ్యలో వరకు పోయి బ్యాక్ చూపిస్తా అని చెప్పి. బ్యాక్ సైడ్ ఇలా ఉన్నది ఫ్రెండ్స్. ఇటు లైటింగ్తో ఇంకా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొంచెం చీకటి పడ్డాక ఈ బ్రిడ్జ్ మీద ఉన్న లైట్ అన్నీ వెలుగుతాయి ఫ్రెండ్స్. ఇంకా హైలైట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ మన జాతీయ జెండా. మనం రేపు 15వ తారీఖు శనివారం రోజు ఎగరబోతున్నాం. ప్రతి స్టేషన్ ప్రతి ఊర్లో అదిగో ఫ్రెండ్స్ మా ఓనర్ డాన్స్ చేసుకుంటూ పోతారు. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఎలక్ట్రీషియనా? ఎగ్జిబిషనా? మళ్ళీ ఆడ కూడా టికెట్ కొనాలా? ఏడు నుంచి ఇటేనా? ఈ మాత్రం దానికి 10 రూపాయలు పెట్టి టికెట్ కొనుడు ఎందుకు? మనిషికి 30 రూపాయలు అంటే ఆ గేట్ ఓపెన్ ఉంది కదా అన్న. అంటే లోపలికి ఎంట్రీ లేదు అన్నట్టు. ఓకే ఓకే. అంటే ఇట్లా ఇప్పుడు మనకి లైట్లు వేసి ఉన్నది ఇట్లా పోవచ్చు కదా మనం. ఇట్లా 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 పోవచ్చు మనం అక్కడ వరకు లాస్ట్ వరకు కదా. చూడండి ఫ్రెండ్స్ బ్రిడ్జ్ దాటి కిందికి వచ్చినాం. బ్రిడ్జ్ కింద లైటింగ్ ఆన్ అయింది ఫ్రెండ్స్. ఇంకొంచెం చికెన్ పడ్డాక బ్రిడ్జ్ మీద మొత్తం లైట్ ఆన్ అవుతాయి ఫ్రెండ్స్. చూస్తుండండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఈ నుంచి ఒక చివరిగా లాస్ట్గా కనిపిస్తాం ఫ్రెండ్స్ లైట్. అక్కడ పోవాలన్నా ఈడ ఒక టికెట్ కొనాలి ఫ్రెండ్స్. చూడచ్చు ఫ్రెండ్స్, ప్రవేశ సౌకర్యం 1 రూపాయలకి 20 రూపాయలు. 5 సంవత్సరాల నుండి టికెట్ కొనగలరు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. ఫుల్ టికెట్, హాంగ్ టికెట్, వీడియో, ఫోటో 2000. చూడండి ఫ్రెండ్స్, రూబీ నేషనల్ గార్డ్ సిద్దిపేట్. 4 బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము అటు స్నాక్స్ కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీలైతే మన జాతీయ జెండా దగ్గరికి పోదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. వెళ్ళొచ్చో తెలియదు, మనకు తెలియదు ఏమంటే, ఎందుకంటే ముంగట ఏమైనా టికెట్లు తీసుకునే ఉండొచ్చు ఫ్రెండ్స్. చెట్టు ఏమైనా స్నాక్స్ తిందా, ఏమైనా స్నాక్స్ తినకుండా పోదామా? ఇంత దూరం వచ్చినాం, ఏమున్నాయి చూద్దాం. ఐస్ క్రీమ్ అయితే వద్దు. నువ్వేం తీసుకుంటావు? అది తీసుకుని ఎగ్ పఫ్ ఏదో అది. ఇదేంటిది? ఎగ్ పఫా? కింద మీద 2 ఎగ్ పఫేనా? ఒకటి ఎగ్ పఫ్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, మా సైట్ ఒక ఎగ్ పఫ్ తీసుకున్నారు. నేనేం తీసుకోవాలి? ఇదంతా దుల్కిస్ 20 అద్దా? మరి ఏం తీసుకో? సరే, నాకు ఎగ్ పఫ్ ఇచ్చేయండి. ఎంత? 25 ఒకటా? ₹5 నేను చేంజ్ ఇస్తాను. ఒక్క సార్. సమోసా వేడిగా ఉందా? కార్న్ సమోసానా? పెద్దవి తీసుకుందామా చిన్నయా? చిన్నయా? ₹4 ఉంది. ఇవ్వండి సమోసా ఇవ్వండి. ఇంకో ఎక్కువ 24 అది తీసుకుని వెళ్ళాను. మొత్తం ఎంతమంది ఉన్నాం? 4 మెంబర్స్. ఒక్కటే ఇచ్చారు, ఇంకోటి ₹100 బా? వేస్ట్ అయితే తింటామా? చూడండి ఫ్రెండ్స్, ఒకటే ఎగ్ పఫ్ తీసుకున్నాం మా సైటు. మీరు తినారా? ఎందుకు? 4 మెంబర్. చూడండి ఫ్రెండ్స్, నైట్ గేమ్కి వచ్చాం. 4 మెంబర్ ₹20 అంట మేడం ఫ్రెండ్స్. నా కోసం, ఒక్కని కోసం ఎగ్ పఫ్ తీసుకున్నారు మా సేట్ గారు. చూడండి ఫ్రెండ్స్, మేము వచ్చిన వంతెన ఎంత మంచిగా కలర్ఫుల్గా లైటింగ్ వస్తుందో ఫ్రెండ్స్. సేట్ గారు ఆడ ఉండదు, వీడియో తీస్తా, లోపలికి పోర్రి, ఈత కొట్టుర్రి. ఈత కొట్టుకుంటూ మీరు అటు రారి, నేను వంతెన మీద నుంచి వస్తా. దీనిలో నీళ్ళు ఎటు నుంచి వస్తాయో తెలియదు. నెక్స్ట్ టైం జ్యూస్ ఎక్కువ
అప్పుడు నన్ను పిలుతారో లేకపోతే మీరు చేటమ్మ అవుతారో. దాకా ఉంటుంది ఇక్కడ. మీరు చేటమ్మ ఇద్దరు వస్తారు అనుకుంటారు నాకు తెలిసి. ఇట్లా మంచిగా ఫ్యామిలీతో వస్తే ఇంకా మంచిగా ఉంటుంది సార్ కదా. ఉన్నాయి ఏది తినుకుంటే వెళ్ళిపోతా ఈడ వరకే వెళ్ళిపోతాయి. లేదు లేదు ఇద్దరు పిల్లలు సెట్ నాకు. అంకుల్ కాకపోతే ఎట్లా? మీరు కూడా అంకుల్ అయ్యారు. ఓకే ఫ్రెండ్స్, ఉంటానా. నెక్స్ట్ టైం నెక్స్ట్ బ్యూటిఫుల్ లొకేషన్తో మేము ముందుకు వస్తాం.